ఆయన పాదముల యొక్క ఉపరితలములను ఈ మాంసచక్షువుతో చూడగలగడం ఒక అదృష్టం, మూర్తి యొక్క పాదములను చూడడము ఒక అదృష్టం. ధ్యానమునందు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదముల అడుగు భాగాన్ని చూడడం తరించిపోవడానికి మార్గం. ఎందుకని అంటే అన్నమాచార్యుల వారు ఒక మాట అంటాడు. ఆయన వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తనం చేస్తూ పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. పరమయోగీంద్రులకు అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి. అనేకము లేకుండా ఒక్కటైపోయి లోపల వెంకటేశ్వరుడి పాదములే పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించినటువంటి ధ్యానస్థితిని అందుకున్నటువంటి గొప్ప యోగి పుంగవుడు ఆయన అరికాళ్ళు చూడగలడు. పద్మపీఠం మీద ఆయన నిలబడి ఉంటే మీకు అరికాళ్ళు ఎలా కనపడతాయి, ఎలా చూపిస్తాడు అంటే చూడాలి